చోలే మసాలా చేద్దామా చపాతీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. నైట్ అంతా నానబెట్టుకున్న చోలే అంటే శనగల్ని కుక్కర్లో వేసుకోవాలి. ఒక 3 టొమాటోలు, 3 సాంబార్ మిరపకాయలు, బ్యాడగి మిరపకాయలు అంటారు కదా అవి, ఒక 2 ఉల్లిగడ్డల్ని పైన పొట్టు తీసి, అలాగే కొన్ని బిర్యానీ స్పైసెస్, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని నీళ్లు, అలాగే కొంచెం పసుపు, కొంచెము 1 టీ స్పూన్ దాకా నూనె వేసి మూత క్లోజ్ చేసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చోలే అంటే శనగలు చక్కగా ఉడికిపోతాయి. తర్వాత వీటిని టొమాటో, సాంబార్ మిరపకాయలు, ఉల్లిపాయల్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు అయితే వేసుకుందాం. నేను అదే కుక్కర్లోనే చేస్తున్నాను. నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఇందులోకి కొన్ని మిరియాలు అయితే వేసుకుందాం. అలాగే ఒక రెమ్మ పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని మనం ఇందాక ఉడకబెట్టుకున్న వాటిని ఇలాగా మిక్సీ అయితే పట్టి వేసేసుకోవాలి. అంటే టొమాటో, సాంబార్ మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. పోపులో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అయితే వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడరు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి, మనం ముందు వేసింటాం కాబట్టి. ఇలా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఉడికించుకుందాం. స్పైసెస్ అన్నీ కొంచెం బాగా ఉడికితే పచ్చిదనం అనేది పోతుంది. పూరి, చపాతీ, అన్నంలోకి, జొన్న రొట్టెలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈవెన్ దోశలకు కూడా బాగుంటుంది. తర్వాత ఉడికించుకున్న శనగల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకొని బాగా మిక్స్ చేసి కొన్ని ఒక గుప్పెడన్ని శనగల్ని కూడా నేను ఇక్కడ మిక్సీ పట్టి వేస్తున్నాను. ఇలా మనం మిక్సీ పట్టి వేసుకుంటే కర్రీ అనేది గ్రేవీ థిక్గా అనిపిస్తుంది. గ్రేవీ కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. నీళ్ళు గింజలు లేకుండా గ్రేవీ అనేది థిక్నెస్ ఉండడానికి నేనైతే ఇలాగా కొన్ని మిక్సీ పట్టి వేసేసాను. సరిపడా నీళ్లు వేసేసుకొని కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసేసి ఉడకబెట్టుకుంటే చోలే బాతురే, చోలే మసాలా చపాతీ కాంబినేషన్గా రెడీ.